హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్రా V30 యొక్క డ్రైవింగ్ కంఫర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మనకి పర్ఫెక్ట్ ఎస్యూవీ కింద వస్తుంది, స్మాల్ కమర్షియల్ వెహికల్. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పుకోవాలి. ఇది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నేను కార్ అండ్ కమర్షియల్ వెహికల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, డ్రైవింగ్ కంఫర్ట్ విషయానికి వచ్చేసేటప్పటికి ఈ టాటా ఇంట్రా V30 మంచి సెలెక్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నా, లోడ్ బాడీ కనుక చూసుకున్నా, మనకి డ్రైవ్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీని యొక్క చాసీ అండ్ బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకుంటే హై క్వాలిటీ మెటీరియల్స్తో యూస్ చేయడం జరిగింది. దీంట్లో యూస్ చేస్తున్న చాసీ వచ్చేసి మనకి హైడ్రోఫార్మ్ చాసీ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ యూనిట్, ఎక్కడ మనకి వెల్డింగ్స్ ఉండవు. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ రస్టింగ్ అండ్ బ్రేకేజ్ ఎక్కడ ఉండదు. అండ్ లోడ్ ఎంత వేసినా మనకి సేఫ్గానే ఉంటుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ హైవే మీద కనుక చూసుకుంటే వెహికల్ చాలా స్మూత్గా అండ్ ఎఫర్ట్లెస్గా వెళ్తుంది. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 80 km/h అయితే ఉంది. నెక్స్ట్ మనం గ్రావెల్ రోడ్ మీద లేకపోతే సిమెంట్ రోడ్స్ మీద తీసుకువెళ్ళినా కూడా ఈ ఇంట్రా V30 బాగానే పర్ఫామ్ చేస్తుంది. చిన్న చిన్న స్ట్రీట్స్లో ఈ ఇంట్రా V30 ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దాంతోపాటు మనకి పవర్ స్టీరింగ్ ఏదైతే ఉందో సేమ్ మనకి కార్స్లో వస్తుంది కదా. సో దానివల్ల ఏంటంటే మనకి స్టీరింగ్ వీల్ చాలా లైట్గా ఉంటుంది, ఈజీగా టర్న్ చేయొచ్చు. అదేవిధంగా దీని యొక్క టర్నింగ్ రేడియస్ కూడా చూసుకున్నా మనకి 5.2 meters అయితే వస్తుంది. సో ఇది చాలా చిన్న టర్నింగ్ రేడియస్ అనే చెప్పుకోవాలి. సో ఎక్కడైనా సింగిల్ లేన్లో ఇరుక్కుపోయినా మనం ఈజీగా టర్న్ చేసేయచ్చు. నెక్స్ట్ దీని యొక్క డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ రోడ్లో కనుక చూసుకుంటే ఏవైతే మనకి పాడైన రోడ్స్ అవి ఉంటాయో దాని మీద అయితే చెప్పక్కర్లేదు, మనకి ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తుంది. దానికి ఫస్ట్ రీజన్ లేదా కారణం ఏంటంటే 14-inch రేడియల్ టైర్స్. మనకి దీంట్లో యూస్ చేసిన టైర్స్ కనుక చూసుకుంటే దీని యొక్క విడ్త్ అనేది వెడల్పు ఎక్కువ ఉంది. సో ఇవేమంటారంటే హై ప్రొఫైల్ టైర్స్. దీనివల్ల ఏంటంటే మనకి షాక్ అబ్జార్ప్షన్కి బాగుంటుంది. ఎప్పుడైతే మనం ఆఫ్ రోడ్ కండిషన్స్లో తీసుకువెళ్తామో ఇలాగా, అప్పుడు రోడ్ మీద ఏవైతే స్టోన్స్ కానీ లేకపోతే గతుకులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఈ టైర్స్ సగం అబ్జార్బ్ చేసుకుంటాయి. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్ అని చెప్పుకోవాలి. మనకి ఈ ఇంట్రా V30లో సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్ ఇవ్వడం జరిగింది సస్పెన్షన్. సో ఫ్రంట్ కనుక చూసుకుంటే మనకి 5 లీవ్ స్ప్రింగ్స్ ఇచ్చారు, అంటే కట్టెలు అంటాం కదా. సో ఫ్రంట్ కనుక చూసుకుంటే 5 కట్టెలు ఇచ్చారు అండ్ వెనకాల వచ్చేసి 8 కట్టెలు ఇచ్చారు. సో వెనకాల మనకి 8 కట్టెలు ఎందుకు ఇచ్చారంటే మనకి లోడ్ అంతా వెనకాలే పడుతుంది కాబట్టి దాన్ని తట్టుకుని వెనకాల బ్యాలెన్స్ చేసేలాగా 8 కట్టెలు ఇవ్వడం జరిగింది. సో మనకి ఎలాంటి గతుకులు వచ్చినా మనకి ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంది ఇంట్రా V30. నెక్స్ట్ మనం డ్రైవింగ్ కంఫర్ట్ అంటే క్యాబిన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ ఇంట్రా V30లో మనకి ఫ్లాట్ బెడ్ సీట్స్ వస్తాయి అండ్ క్యాబిన్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇక్కడ ఫ్రంట్ మనం ముగ్గురు కూర్చునేలాగా ఉంది. ఒకటేమో డ్రైవర్ సీట్, ఇంకోటేమో మధ్యలో చిన్న సీట్ ఇచ్చారు అండ్ ఆబ్వియస్గా దాని పక్కన వచ్చేసి ప్యాసింజర్ సీట్ అయితే ఉంది. సో ముగ్గురు అయితే కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. ఈ డ్రైవింగ్ సీట్ ఏదైతే ఉందో ఇది అడ్జస్టబుల్. సో ఇది వెనక్కి రిక్లైన్ చేసుకోవచ్చు, అదేవిధంగా సీట్ అన్నది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. సో డ్రైవర్ అయితే తన కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని డ్రైవ్ చేయొచ్చు. అదేవిధంగా దాంతోపాటు దీంట్లో మనకి లాకబుల్ గ్లో బాక్స్ ఇచ్చారు, USB A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ వైబ్రేషన్ కనుక చూసుకున్నా కూడా చాలా తక్కువగానే ఉంది. ఈ V30 ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసి మనకి 4 cylinder 1.5 liter డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఇది వచ్చేసి 70 horsepower ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి 140 Nm. అండ్ దాంతోపాటు మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఈజీగానే ఉంది. అదేవిధంగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ కనుక చూసుకున్నా ఎంటీ లోడ్తో మేము ఆల్రెడీ మైలేజ్ టెస్ట్ చేయడం జరిగింది. ఏకంగా 22.6 km/l వరకు అయితే వచ్చింది ఎంటీ లోడ్తో. ఒకవేళ లోడ్ వేస్తే మీకు 16 to 17 km/l వరకు అయితే వస్తుంది. ఇది వచ్చేసి కొన్ని కస్టమర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క గ్రేడబిలిటీ కనుక చూసుకున్నా మనకి 37% ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఎక్కడైనా ఎత్తు లేదా ఘాట్ రోడ్స్ వెళ్ళినప్పుడు మనకి ఎక్కడ పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే ఉండదు. సో ఘాట్ రోడ్స్లో కూడా ఇంట్రా V30 బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే ఎవరికైతే స్మాల్ కమర్షియల్ వెహికల్ కొనాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా చిన్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకుంటే ఈ టాటా ఇంట్రా V30 బెస్ట్ చాయిస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా కంఫర్టబుల్, డ్రైవ్ చేయడానికి చాలా ఈజీ. అదేవిధంగా దీని యొక్క క్యాబిన్ కూడా చాలా స్పేషియస్. బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పుకోవాలంటే సూపర్ అసలు. అదేవిధంగా మైలేజ్ కనుక చూసుకున్నా లోడ్తో మనకి 15 to 17 km/l వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చిన్న బిజినెస్కి ఇది పర్ఫెక్ట్ వెహికల్. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కమర్షియల్ అండ్ కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.